10 రోజుల క్రితం కురిసిన అధిక వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో సాగైన ప్రత్తి పంట ఈ వర్షాలకు దెబ్బతినింది. రసం పీల్చు పురుగులతో పాటు నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల వేరుకుళ్ళు, వడలు తెగుళ్లు పంటలో కనిపిస్తున్నాయి. దీనికి తోడు అధిక తేమ వలన పూత రాలిపోవడం కూడా గమనించారు. సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ప్రత్తి పంటలో చీడపీడలను నివారించుకొని మంచి దిగుబడి పొందే వీలుంటుంది అంటూ సూచనలు అందిస్తున్నారు వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి వర్షాలు పడవలసిన వర్షాల కన్నా వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి పంటలో వివిధ రకాలైన పురుగులు తెగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. పురుగుల విషయానికి వచ్చినట్టయితే పత్తి పంటలో పచ్చదోమ గుర్తించడం జరిగినది. ఈ అధిక తేమ వల్ల పచ్చదోమ పత్తి పంటలో ఎక్కువ ఉధృతి అవుతున్నది. తల్లి పురుగులు, పిల్ల పురుగులు పచ్చదోమ యొక్క ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు దోనలుగా మారి వడలిపోయి ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చగా మారి చివరకు పసుపు రంగులోకి మారి చనిపోతాయి. కాబట్టి ఈ పచ్చదోమను తగ్గించుకోవాలంటే చాలామంది రైతులు 45 నుంచి 60 రోజుల దశలో ఉన్న పత్తి పంటలో కూడా కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని స్టెమ్ అప్లికేటర్ లేదా ఒక కర్రకు చిన్న దోది పెట్టుకొని ఆ బ్రష్ ద్వారా కూడా ఈ ఒకసారి 1:20 నిష్పత్తిలో ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు కలుపుకొని బ్రష్ ద్వారా మనం పూసుకున్నట్టయితే తొలి దశలో పచ్చదోమను అరికట్టవచ్చు. 60 రోజులు దాటిన పరిస్థితులలో కూడా ఇప్పుడు పైనుంచి కీటకనాశి మందులను కూడా పిచికారి చేసుకోవాలి. 1 లీటర్ నీటిలో సుమారు 1.5 గ్రాముల ఎస్పేట్ లేదా 0.25 ఇమిడాక్లోప్రిడ్, 0.2 గ్రాముల ఎస్టామిప్రిడ్, వీటితో పాటు ఏదైనా కీటకనాశినితో మందుతో పాటు వేప నూనె కూడా 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారి చేయాలి. కొన్ని ప్రాంతాలలో రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, పిండి నల్లి కూడా గుర్తించడం జరిగినాయి. వీటన్నిటికీ మనకు రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి రాన్ఫెన్ అనే కీటకనాశి మందును 1 ఎకరానికి 250 మిల్లీలీటర్లను కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇవే కాకుండా పత్తి చేనులో ఎల్లో స్టిక్కీ స్టాప్స్, బ్లూ స్టిక్కీ స్టాప్స్, వైట్ 60 స్టాప్స్ అంటే నీలి రంగు అట్టలను మనం పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించవచ్చును. ఎక్కడైతే గుడ్లు ఉన్న ప్రాంతంలో కూడా తప్పనిసరిగా విడిగా ప్రొఫిలాక్టిక్ చర్యగా, ముందస్తు చర్యగా వేప నూనెను 1 ఎకరానికి 1 లీటర్ 1500 ppm గల మన వేప నూనెను తీసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్ల సంతతిని కూడా తగ్గించుకోవచ్చు. తెగుల విషయానికి వచ్చినట్టయితే ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి చేనులో మనకు నీళ్లు ఎక్కువ నిలవడం వల్ల కూడా మనకు పొలంలో వేరుకుళ్ళు తెగులు కూడా గుర్తించాము. పాక్షికంగా మొక్కలు చనిపోవడం కానీ పూర్తిగా చనిపోవడం కానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు పడినప్పుడు ఎక్కడ నీళ్లు లేకుండా కాలువ దారి తీసివేయవలను. అక్కడక్కడ మొక్క చనిపోవడం, గుంపులుగా మొక్కలు చనిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వేరుకుళ్ళు తెగులు అని గుర్తించాలి రైతులు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క పాక్షికంగా చనిపోయిన పత్తి మొక్కకు చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా ఈ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇంకా తగ్గనిచో మన ఉధృతి ఎక్కువైనచో 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల సాఫ్ను కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మొదలు తడిచే విధంగా ఈ వడల తెగును తగ్గించుకోవచ్చు. ఈ వడల తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా వస్తుంది. వట్టిసిలియం ఫిజరియం అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. కాబట్టి పంట మార్పిడి చేసినట్టయితే కొంతవరకు తగ్గించుకోవచ్చును. వర్షాలు ఎక్కువ పడడం, అధిక తేమ వల్ల కూడా పత్తి పంటలో మనకు పండాకు తెగులు గుర్తించాము. అంటే ఆకులు ఎర్రబడడాన్ని పండాకు తెగులు అంటారు. 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి ఆకులు మరియు కొమ్మలు చెట్లు అంటే పత్తి చేను మొత్తం తడిచే విధంగా పిచికారి చేయలేను. పండాకు తెగులు ఉధృతి తగ్గనిచో మరొకసారి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్తో కలిపి 20 గ్రాముల డిఏపి లేదా 20 గ్రాముల యూరియాను 1 లీటర్ నీళ్ళలో కలిపి ఆకులు పైన కింద మంచిగా చెట్టు మంచిగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పండాకు తెగులు తగ్గించవచ్చును. ఇవే కాకుండా మనకు ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి పంటలో పోషకాల లోపాలు కూడా గుర్తించాము. కాబట్టి 3 పందొమ్ములు లేదా 13-0-45 1 లీటర్లో 10 గ్రాములు కలిపి పత్తి చేనులో మనము
పిచికారీ చేసుకున్నట్టయితే కూడా మనకు ఈ పూతతో పాటు కాయలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొకటి, రైతులు మన పత్తి చేనులో అధిక తేమ వల్ల పూత పింద కూడా రాలుతుంది. ఈ పూత పిందెను కూడా రాలడాన్ని తగ్గించుకోవడానికి 10 లీటర్ల నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్లానఫిక్స్ను కలిపి పిచికారీ చేయవలెను. మరొకసారి ఈ పూత పిందె రాలడం ఎక్కువ అవుతున్న కొద్దీ సుమారు 7 నుంచి 10 రోజులలో ప్లానఫిక్స్తో పాటు 10 గ్రాముల డిఏపి లేదా 10 గ్రాముల యూరియా కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ పూత పిందె రాలడం తక్కువ అవుతుంది. ఇలాంటి చర్యలు మన పత్తి పంటలు చేపట్టినట్టయితే ఎక్కువ దిగుబడి కూడా రావచ్చు. పూత పిందెను రాలడాన్ని అరికట్టినట్టయితే, ఈ పూత పిందె రాలడం అరికడితే ఎక్కువ దిగుబడి వస్తుంది పత్తి పంటలో. ఇవే కాకుండా మనకు ప్రస్తుతము పత్తి పంట పూత మరియు కాయ దశలో ఉన్నట్టు కాబట్టి బాహ్య కుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ కాయ కుళ్ళు తెగులను తగ్గించుకోవడానికి రైతులు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్తో పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ 1 గ్రాము పోసమైసిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పత్తి పంటలో మనకు బాహ్య కాయకులను కూడా తగ్గించవచ్చు.